కేంద్రంలో మోదీ సర్కారు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరగబోతోంది. అందుకు ముహూర్తం కూడా దాదాపు కన్ఫర్మ్ అవుతోంది. 1-2 రోజుల్లోనే కేబినెట్ విస్తరణకు సంబంధించిన విషయాల మీద అధికారిక ప్రకటన రాబోతోంది. ఈ తరుణంలో అనేక ఆసక్తికర విషయాలైతే చర్చలోకి వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ని తొలగించి ఆమెను మానవ వనరుల శాఖ మంత్రిగా చేసే యోచనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఆర్థిక మంత్రిగా ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్కి దాదాపుగా బెర్త్ కన్ఫర్మ్ అనే ప్రచారం నడుస్తుంది. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించాలన్న ఆందోళన దేశవ్యాప్తంగా సాగుతున్న తరుణంలో ఆయన్ని పక్కన పెట్టి ఆ బాధ్యతలు నిర్మలా సీతారామన్కి అప్పగించే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్తో పాటుగా పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రిని కూడా తొలగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలా కొంతమంది మంత్రుల మీద వేటేసే యోచనలో మోదీ ఉన్నట్టుగా సమాచారం. ఇక అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మోదీ క్యాబినెట్లో అడుగు పెట్టేదెవరు అనే చర్చ అయితే విస్తృతంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 3వ బెర్త్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. రాయలసీమ నుంచి ఎస్సీ నేతకి అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఉంది. ఇప్పటికే గుంటూరు నుంచి కమ్మనాయకుడు, శ్రీకాకుళానికి చెందిన బీసీ నేత ఇద్దరు ఇప్పుడు కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. కేబినెట్ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉంటే సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్కి ప్రమోషన్ ఉండొచ్చు అని ప్రచారం సాగినప్పటికీ ఈసారి అలాంటి అవకాశం లేదన్నట్టుగా సమాచారం. ఇక టీడీపీ ఆశిస్తున్నట్టుగా 3వ బెర్త్కు కూడా మోదీ ఎంత మేరకు సుముఖత వ్యక్తం చేస్తారు అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. అదే సమయంలో మోదీ తెలుగుదేశం పార్టీకి 3వ బెర్త్ కేటాయించకపోయినా బీజేపీ తరపున ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలి అని సీఎం రమేష్ గట్టిగా పట్టుబడుతున్నారు. ఇటీవల బెంగాల్ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించిన ఆయన బీజేపీ పెద్దల దృష్టిలో ఉన్నారు. బీజేపీ పెద్దలు మెప్పు పొందుతున్నారు. కాబట్టి తనకు ఖచ్చితంగా ఈసారి ఛాన్స్ ఇస్తారు అని ఆయన భావిస్తున్నారు. గతంలో ఆయన 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. తొలిసారిగా బీజేపీ తరపున లోక్సభకి అనకాపల్లి నుంచి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయన మంత్రివర్గం కోసం ప్రయత్నం చేసినప్పటికీ సుదీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్ బీజేపీలో కొనసాగుతున్న నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మకే అప్పట్లో చోటు దక్కింది. ఆయన కేంద్ర ఉక్కు గనుల శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సీఎం రమేష్కి ఛాన్స్ కావాలని పట్టుబడుతున్న తరుణంలో ఆయనకు అవకాశం ఇవ్వాలంటే శ్రీనివాస వర్మ మీద వేటు వేయక తప్పని పరిస్థితి వస్తుంది. అందుకు మోదీ ఎంత మేరకు సుముఖత వ్యక్తం చేస్తారు, చివరకు సీఎం రమేష్ ఆశలు ఏ మేరకు పండేను, ఇదంతా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నటువంటి అంశం. బీజేపీ తరపున 3 ఎంపీలు లోక్సభకి ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిస్తే అందులో పురంధేశ్వరి కూడా మంత్రివర్గం రేసులో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నప్పటికీ ఆమె పేరును కూడా పరిశీలించట్లేదు అని ఢిల్లీ వర్గాల్లో సాగుతున్నటువంటి ప్రచారం. ఇక జనసేన పార్టీ కూడా ఈసారి క్యాబినెట్లో ఖచ్చితంగా చోటు దక్కుతుందని, ఆ పార్టీ తరపున ఎవరో ఒక్కరికైనా అవకాశం ఇస్తారని చాలా గట్టి ఆశలతో కనిపిస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఎంత మేరకు అన్నది చాలా పెద్ద ప్రశ్న. జనసేన పార్టీ తరపున తొలి రాజ్యసభ సభ్యుడిగా లింగంనేని రమేష్ నిన్నే ప్రమాణ స్వీకారం చేశారు. ఇక లోక్సభ నుంచి 2 ఎంపీలు ఆ పార్టీకి ఉన్నారు. కాకినాడ నుంచి గెలిచిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఒకరైతే మరొకరు సీనియర్ ఎంపీ వల్లభనేని బాలశౌరికి 3 పార్టీల తరపున ఎంపీగా గెలిచినటువంటి అనుభవం ఉంది. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, జనసేన తరపున ఆయన లోక్సభకి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి సీనియర్ నాయకుడికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే కేంద్ర క్యాబినెట్లో జేఎస్పీకి బెర్త్ దక్కడం ఎంత మేరకు అనేటువంటి సందేహం వెంటాడుతుంది. ఈసారి కూడా మోదీ జనసేనకు ఏమాత్రం అవకాశం కేటాయించే యోచనలో లేరని, బాలశౌరి ఆశపడమే తప్ప ఆయన కళలో కూడా పండే అవకాశం లేదని అనేక మంది అయితే అంచనా వేస్తున్నారు. ఇక మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి కేంద్ర క్యాబినెట్లో మోదీ మంత్రివర్గ సహచరులుగా మారే యోచనలో సీఎం రమేష్ నుంచి బాలశౌరి వరకు, ప్రసాదరావు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమోషన్ వరకు చాలామంది ఆశాభావ దృక్పథంతో అయితే ఉన్నారు. ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు మునిగారు. చాలా రకాలుగా కృషి చేస్తున్నారు. ఆదివారం కానీ సోమవారం కానీ జరగబోతున్న మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో వీళ్లలో ఒక్కరికైనా అవకాశం దక్కేనా అనేది ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. పెమ్మసానికి ప్రమోషన్ ఇవ్వాలనుకుంటే ఇప్పటికే క్యాబినెట్లో ఉన్న రామ్మోహన్ నాయుడికి డిమోషన్ తప్పదనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. మరి దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంత మేరకు
ఓకే చెప్తుంది అనేది కూడా ప్రశ్న. అదే సమయంలో పెమ్మసానికి ప్రమోషన్ ఇస్తే ఆయన స్థానంలో మరొకరు ఎవరికైనా టీడీపీ తరపున అవకాశం ఉంటుందని ఆశిస్తే ప్రస్తుతానికి టీడీపీకి ఛాన్స్ ఉండకపోవచ్చు అనే మాట అయితే ఉంది. ముఖ్యంగా శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గీయులు 6 ఎంపీలు నేరుగా షిండే వర్గంలో చేరి ఇప్పుడు క్యాబినెట్లో బెర్త కోసం ఒకరిద్దరు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళతో పాటుగా టీఎంసీ నుంచి చీలిన వర్గంలో కూడా ఎవరో 2-3కైనా అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనా కూడా వినిపిస్తోంది. ఏమైనప్పటికీ మోదీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గడువు దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది నేతల్లో ఉత్కంఠదైతే కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 4 నేతలు రేసులో ఈసారి తమకు న్యాయం జరగబోతుంది అని ఆశిస్తున్నటువంటి తరుణంలో ఎవరి కలలు పండేను, ఎవరి ఆశలు నిండేను చూద్దాం మరి.